ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. హిరణ్యకశపుడి గుండెలను చీల్చి సంధ్యా సమయంలో రుధిరధారలతో రౌద్ర నృత్యం చేస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆ రాక్షస వధ తర్వాత కూడా ఆ ఉగ్రజ్వాలలు చల్లారలేదు. విశ్వాన్ని దహింపచేసే ఆ కోపానికి ముల్లోకాలు వణికిపోయాయి. ముక్కోటి దేవతలు భయంతో పారిపోయారు. నారాయణానంత హరే నృసింహ ప్రహ్లాద బాధా హరే కృపాలు. చివరికి ఆ పరమభక్తులైన ప్రహ్లాదుడు ప్రార్థించిన ఉగ్ర నారసింహస్వామి కోపాన్ని చాలించలేదు. సృష్టి అంతం కావడానికి సిద్ధమైంది. సృష్టిని రక్షించడానికి అప్పుడు రంగంలోకి దిగాడు ఆ లయకారుడు పరమశివుడు. మొట్టమొదట వీరభద్రుడిగా వెళ్లి శాంతింపచేయాలని చూసినా సాధ్యం కాలేదు. దాంతో మహాదేవుడు ధరించాడు ఈ విశ్వంలోని అతి భయంకరమైన స్వరూపం శరభేశ్వరుడు. కలియుగంలో మనకి భయం కలిగితే హనుమ 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 అనుకుంటాం. అలాగే కృతయుగంలో ఉన్నప్పుడు శరభ 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 అని ప్రార్థించేవాళ్ళు. సింహం పక్షి మనిషి రూపాన్ని కలగలిసిన అష్టపాదాల మహాపక్షిరాజే ఆ శరభేశ్వరుడు. నారసింహుడి ఉగ్ర రూపాన్ని తమ రెక్కల మధ్య బంధించి ఆ బ్రహ్మాండమైన శరభశక్తితో నారసింహుడిని శాంతింప చేయడానికి ప్రయత్నించాడు శరభేశ్వరుడు. అప్పుడు ఆ శరభేశ్వరుణ్ణి ఎదిరించిన మహావిష్ణువు పరమోత్కృష్ట రూపమే గండబేరుండ. 2 తలలు, వజ్ర సమానమైన గోర్లు, 100 ఏనుగుల్ని సైతం సునాయాసంగా ఎత్తగల అపరిమిత దేహ బలంతో కూడిన విశ్వరూపం అది. శరభేశ్వరుడికి గండబేరుండంకి జరిగిన యుద్ధమే ఈ సమస్త లోకాల్ని కంపింపజేసేలా చేసింది. చివరకు హరిహరులిద్దరూ ఒకటే అని, సృష్టి సంతులనం కోసమే ఈ లీలలని దేవతలు గ్రహించి ప్రార్థించగా ఇద్దరి శక్తులు శాంతింపజేశాయి. శరభేశ్వరుడు అత్యంత శక్తివంతుడే. కానీ ఆ శక్తిని సంహారానికి కాకుండా విష్ణుమూర్తిపై ఉన్న అమితమైన ప్రేమతో నిగ్రహానికి వినియోగించాడు. అందుకే ఈ కథలో గెలుపు ఓటములు లేవు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం లేదని చెప్పడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ.